హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమామాధవ్ వ్లాగ్స్ అండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసిన. అందరూ పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను మాత్రం అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. అండ్ నేను ఒక్కదాన్నే కాదు, మా అమ్మ వాళ్ళు కూడా మా అన్న వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. ఎందుకంటే మేము సంక్రాంతికి అయితే ఒక మేడారం పోతున్నాం అనమాట. అందుకని చెప్పేసి అందరు అక్క వాళ్ళ ఇంటికన్నా గ్యాదర్ అయిపోతున్నారు అనమాట. వెహికల్ వాళ్ళదే కాబట్టి వాళ్ళ ఇంటికే రావాలి కంపల్సరీ. ముగ్గులు అయిపోయాక మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. అందుకే లేట్ అవుతుందని చెప్పేసి మా అక్క పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. వీడియో స్టార్ట్ అవుతుంది మంచిగా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్పొచ్చు. స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉమామాధవ్. కొమ్మెల్లికి ఐలేనికి సమ్మక్క సారక్కకి పోతున్నాం. ఇప్పుడు అందరు చూడండి, అందరు తయారయ్యే సామాన్లు డీసెంట్లో పెట్టాం. మా డీసెంట్లోనే వెళ్తున్నాం. పోవుడేమో కానీ ఇలా ఒర్రుడే ఎక్కువ ఉంటుంది. అన్నీ రెడీ చేసుకుంటారు. ధూమ్ ధామ్ చేస్తేందుకు చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి ఇట్లా ట్రిప్కి పోతున్నాం కదా. అందరూ చాలా ఎక్సైట్మెంట్లు ఉన్నారు. ఇంకా కొందరు రావాల్సి ఉందన్నమాట, అందుకోసమే వెయిటింగ్. రేంజ్ రోవర్ కార్లో మనం ఇప్పుడు మేడారం వెళ్దాం. అలా మేము అందరం పట్టాం ఫ్రెండ్స్. కాకపోతే ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఏదో అట్లా ఒకరి మీద ఒకరు కూర్చొని పోవాలి కదా. అలా డోర్లోనే వెళ్తాయా? నువ్వు పోతే మాకేం బాధ, ఎక్కుకొని నీకు భలే ఉన్నావు. మేడారం అయితే పోతున్నాం. సమ్మక్క సారక్క దేవాలయం నెక్స్ట్ ఇయర్ రేంజ్ రోవర్ 2 కొనాలి. దానిపైన మేము సామాన్లు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. తదాస్తు తదాస్తు. మీరు ఇంకో డీసీఎం కొనాలి, మేము ఒక కారు కొనాలి. నువ్వు కార్తో లైటింగ్ కొడితే ఏం లాభమే? ఇదే కార్ని చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని ఇదంతా వచ్చేటప్పుడు వెళ్ళి నేనేమో ఇంటికాడ మనిషి వచ్చిన వాళ్ళు ఇంటి నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. డీసెంట్లో మనుషుల కంటే కూడా మా సామానే ఎక్కువ ఉంది. అండ్ వాటర్ కూడా ఇక్కడ నుంచే తీసుకుపోతాం, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే తీసుకుపోతున్నాం. అక్కడ రేట్లు బాగున్నాయి అని చెప్పేసి. యాక్చువల్గా అయితే అందరం అసలు తిరుపతికే పోవాల్సింది, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు కుదిరిందనమాట. ఒక 1 ఇయర్ తర్వాత కనీసం ఈ మేడారం కన్నా అందరం కలిసి పోతాం. ఈ సంతానాన్ని తీసుకొని మేము మేడారం పోతున్నాం. గొర్రెల మంద ఇంగిలో మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని బయలుదేరేసరికి అయితే 1 o'clock అయింది. అక్కడ ఐలేన్కి రీచ్ అయ్యేసరికి అయితే మాకు 5 అయ్యిందనమాట. అండ్ ఆ గుడి నుంచి 1.5 kilometerలనే వెహికల్స్ అన్నీ ఆపేసారు. అక్కడనే స్టే చేసి మేము అక్కడనే బోనం అనేది ప్రిపేర్ చేసినాము. ఆ ఐలేన్ మల్లకి ఏంటంటే, మల్లన్నకైతేనేమో మనం బోనం ఎక్కడ ఉంటున్నామో అక్కడనే బోనం పెట్టేస్తారు. ఎల్లమ్మ తల్లికి ఒక్క ఆమెకే ఎత్తుకపోయి అక్కడ గుళ్ళ సమర్పిస్తారనమాట. అక్కడ గుళ్ళ బోనం పెట్టేసి అండ్ రిటర్న్ అయిపోయి ఇక్కడనే మేము ఉన్న దగ్గరనే వంట చేసుకొని అయితే తింటాం. వదిన వాళ్ళు అక్క ఇట్లా వండుతున్నారు. అండ్ ఇక్కడ తిని చేసి నైట్ ఉండేసి మార్నింగ్ 3 o'clock అయితే మేము మేడారం బయలుదేరిపోయినాం అనమాట. డ్రైవింగ్ అయితే మా బావనే చేస్తుండే కాబట్టి మేమైతే అందరం పడుకొని పోయినాము. మార్నింగ్ 8:30కి అట్లా లేచినాం అనమాట. లేచి చూసేసరికి దారిలో ఉన్నామన్నమాట. పొద్దుగాలనే ఒక పక్క నుంచి సూర్యుడు వెళ్తుండో, ఇంకో పక్క నుంచి మంచు. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా వాతావరణము. పొల్యూషన్ లైఫ్కి దూరంగా పల్లె వాతావరణానికి దగ్గరగా మంచిగా అనిపిస్తుంది. అండ్ పంట పొలాలు అయితే లేవు, కోసేసిర్రు అన్నీ. మళ్ళీ ఇప్పుడు మేడారం దగ్గర కొన్ని రోజుల దాకా పంటలు అయ్యారు కదా.
ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జనాలకు ఉండడానికి కూడా వసతులు. అండ్ మాకు అక్కడ దగ్గరికి రాగానే మాకు ఒక 4 కిలోమీటర్లనే వెహికల్ అనేది ఆపేసిరు అనమాట. ఎందుకంటే ముందు నుంచి వెళ్ళనిస్తలేరు, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పటి నుంచే జనాలు లైన్ కడుతుర్రు అనమాట రావడానికి. ఇంకా జాతర స్టార్ట్ అయితే అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి ఒక నెల ముందు నుంచే వచ్చేటోళ్ళు వస్తున్నారు. అంతకుముందు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, బట్ ఇప్పుడు చాలామంది అయితే వస్తున్నారు. అందుకని చెప్పేసి 4 కిలోమీటర్స్ ముందే ఆపేసారు. అక్కడ నుంచి మట్టి రోడ్డుకు మలుపుతుర్రు అనమాట. మేము ఎంట్రన్స్కి వచ్చినాము. ఎంట్రన్స్కి వచ్చినాక అక్కడ నుంచి మనం అసలు యాక్చువల్గా అయితే ఎంట్రన్స్ నుంచి రైట్కి పోవాలనుకుంటా, లెఫ్ట్ సైడ్ అయితే మలిపించేసారు. అండ్ అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట, అసలు మా లైఫ్లో పోమా మేడారం జాతరకి అనుకున్నాం. కానీ ఎన్ని డేస్కి ఎన్ని ఇయర్స్కి నెరవేరింది. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. 2 ఇయర్స్ బ్యాక్ మా తమ్ముడు ఒక్కడు పోయి వచ్చిండు. ఈసారి ఫ్యామిలీ అంతా కలిసి పోతున్నాం. బాగా అనిపించింది. ఇక్కడ చెప్పినా కదా పోలీసు వాళ్ళు అక్కడ నుంచి పక్కకు మళ్ళిస్తారు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి 4 కిలోమీటర్స్ దాకా లోపలికి పోతే అక్కడ ఇవన్నీ డేరాలు రేపు వచ్చే వాళ్ళందరూ ఉండడానికి అనమాట. అండ్ ఎవరైనా మేడారం రావాలనుకున్న వాళ్ళు మాత్రము వాటర్ కానీ ఇంకేదైనా సరే, కొబ్బరికాయలు కానీ మిగతా ఏ వస్తువులైనా సరే మనం వచ్చే ముందే ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళు మాత్రం బయట నుంచే కొనుక్కోవడం మంచిది. ఇక్కడ మాత్రం కొనలేము అసలు, బంగారం అయినా సరే. మేమైతే భువనగిరి నుంచే కొనుక్కొని వచ్చేసినాం కొబ్బరికాయలు అండ్ వాటర్ కూడా 3 వాటర్ క్యాన్స్ ఇట్లా వేసుకొని వచ్చినాం అనమాట. మధ్యలో మళ్ళీ అయిపోగానే మధ్యలో వేరే విలేజ్లలో కొనుక్కొని దగ్గరికి వచ్చినాక మాత్రం రేట్లు ఘోరంగా ఉన్నాయి. ఇదంతా పంట పొలాలే. ఇప్పుడు ఈ పంట పొలాలన్నీ మనకు ఉండడానికి ఇక్కడ నుంచి జంపన్న వాగు, ఇది జంపన్న వాగు బ్యాక్ సైడ్ అనమాట మేము ఉన్నది. జంపన్న వాగులో అయితే అసలు వాటరే లేవు మేము పోయినప్పుడు. మరి జాతర టైంలో ఇట్లా ఓపెన్ చేస్తారేమో తెలియదు. కానీ మేమున్న సైడ్ కూడా నల్లాలు ఉన్నాయి కానీ ఓపెన్ చేయలేదు, ముందు సైడ్ ఓపెన్ చేసారు. అందుకే వాగులోకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయన్నమాట. అండ్ హాట్ వాటర్ కూడా అమ్ముతున్నారు, బకెట్కు 50 రూపీస్ అంట. మేమైతే నల్లల కిందనే స్నానం చేసేసి నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. దర్శనం కంప్లీట్ అయిపోయాక మేము ఇక్కడనే స్టే చేసేసి వండుకొని తినేసినాము. నైట్ ఇక్కడనే ఉండి మార్నింగ్ అయితే రామప్పకి వెళ్ళినాం అనమాట. వీడియోస్ ఫొటోస్ అయితే మేడారంలో ఎక్కువ దిగలేదు. యాక్చువల్గా అందరికీ కాళ్ళ నొప్పులు వేసినాయి అనమాట. జనాలు కూడా కొంచెం తక్కువనే ఎవరు, బట్ తిరగలేకపోయినాం మేము. అండ్ అక్కడ నుంచి రామప్పకి వచ్చిన తర్వాత వెహికల్ పార్క్ చేసి నడవడానికి ఇంకో ముందుకుందనమాట టెంపుల్. ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు. ఇక్కడ కూడా పార్కింగ్ అనేది చాలా లాంగ్లోనే ఇచ్చిర్రు. మేడారంలో కూడా అట్లనే ఉంది, ఈడ కూడా అట్లనే ఉంది పార్కింగ్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇట్లుంది. ఇంకా స్టార్ట్ అయితే మాత్రం ఇంకా ఘోరంగా ఇంకెంత దూరంలో ఆపుతారో తెలియదు. అసలు మేము యాక్చువల్గా అయితే ఇంకెంత దూరంలో ఆపుతారో అనుకున్నాం. కానీ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేసరికి కొంచెం సేవ్ అయిపోయినాం అనమాట మేము. మా అమ్మ అయితే వ్యాన్లోనే ఉండిపోయింది, కాళ్ళ నొప్పులతో నడవలేనని. మీరు పోయి దర్శనం చేసుకొని రారని చెప్పింది. ఇది రామప్ప వచ్చేసి కాకతీయుల కాలంలో కట్టిన టెంపుల్ అనమాట. ఫస్ట్ టైం మేము చూడడం దీన్ని. ఇక్కడ చూస్తుంటే మాత్రం నాకు శ్రీశైలంకు వచ్చిన ఫీలింగ్ కలిగిందనమాట. శ్రీశైలం పోయినట్టే అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. షాప్స్ కానీ రోడ్స్ కానీ. అండ్ ఎండ కూడా బాగానే కొడుతుంది ఆ రోజు. అసలు నిన్న మొన్ననేమో ఫుల్ చలి పెట్టింది, ఆ రోజు బాగానే ఉంది. బట్ కాళ్ళు కాలేదు, ఇంకా మళ్ళీ అక్క అనుకోవాలి. ఫుల్ ఆకలితో ఉన్నారు అందరూ, ఫుడ్ కూడా తినలేదు. డైరెక్ట్ అక్కడ నుంచి ఇక్కడికే వచ్చేసినాము. స్నానాలు ఇట్లా కంప్లీట్ చేసుకొని మధ్యలో ఆగి ఆ స్ట్రక్చర్ బాగుంది, పాత అప్పటి గుడి. ఏది ఇప్పుడు
దూరం నుంచి టెంపుల్ ఎంత బాగుంది, దగ్గరికి పోతే ఇంకెంత బాగుంటుందో. ఒక్క ఇటుక కూడా లేకుండా మొత్తం రాయితోనే కట్టారనమాట. ఎంత బాగుంది అసలు, మా అదృష్టం అనుకోవాలి మేము ఇవన్నీ చూస్తున్నామంటే. శివుని ఆజ్ఞ ఏదో చీమైనా కుట్టదు అంటారు కదా, యాక్చువల్గా శ్రీశైలం పోతాం అనుకోలేదు, పోయి వచ్చినాం. మేడారం కూడా వస్తాం అనుకోలేదు, వచ్చినాం. మేడారంతో పాటు ఇవన్నీ చూసినందుకు అయితే జన్మ ధన్యమైపోయింది అసలు. ఈ జర్నీలో శివుడిని దర్శించుకునేసరికి ఇంకా మాకు అన్ని జాతరల కంటే కూడా రామప్ప టెంపుల్ అయితే మస్తు నచ్చింది అందరికీ. ఇంకా మస్తు ఉంది, ఇల్లు కట్టుకోవచ్చు ఇసుకతోటి. బాగా విగ్రహాలు చూడది, పైన విగ్రహాలు పట్టుకున్నాయి. వేయి స్తంభాలు కూడా ఇదే ఆర్కిటెక్చర్ తెలిసి. కానీ సెల్ఫీ అక్కడ నుంచి అయితే మేము వెంటనే కొమరెల్లికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తీయలేదు ఎక్కువ. జాతర జరుగుతుంది కదా, ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళినా కూడా జాతర టైమే అనమాట, అందుకే ఎక్కువ తీయలేకపోయినా. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.